మళ్ళీ ఇంకొకటి హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన వైబ్స్. ఈరోజు అయితే మనం క్రేజీ ప్రాంక్ చేయబోతున్నాం. నేనైతే ఈ చిప్స్, ఫేక్ చిప్స్ ఆర్డర్ పెట్టినా. దీని లోపల ఫేక్ స్నేక్ ఉంటుందంట. నాకు కూడా తెలియదు, నేను ఓపెన్ చేయలేదు. ఒకసారి చూద్దాం ఎట్లుంటుందో. భయం అవుతుంది రే. గైస్, ఇదైతే రియల్గా స్నేక్ లెక్క ఉంది. ఫేక్ స్నేక్స్ చూద్దాం. దీంతో మనం ప్రాంక్ చేద్దాం. ఫస్ట్ పృథ్వీ గారు కూడా తెలియదు నేను ఆర్డర్ పెట్టినట్టు. మనం పృథ్వీతో స్టార్ట్ చేద్దాం ప్రాంక్. నాకు తెలిసి రియాక్షన్స్ అయితే ఫుల్ క్రేజీగా వస్తాయి గైస్. వీడియో లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ ఛాలెంజెస్ ఏం చేయాలో మీరు కామెంట్ చేయండి కింద. హే గైస్, సెకండ్ ప్రాంక్ అయితే సౌమ్య మీద చేయబోతున్నాం. చూడండి, సౌమ్య ఎక్కడ కూర్చొని ఉంది. పదండి, ఇంకా మనం వెళ్ళిపోయి సౌమ్య రియాక్షన్ క్యాప్చర్ చేద్దాం. ఎట్లా రియాక్ట్ అవుతుందో పదండి. సౌమ్య, చిన్న టాస్క్ చెప్పరా. ఈ చిప్స్ జస్ట్ 1 minute తినేయాలి. ఈజీ. నాకేంటి స్పైసీయెస్ట్ చిప్స్ జస్ట్ 1 minute తినాలి. ఓకే, నాకేంటి మరి. సరే, ఈ ఛాలెంజ్ నువ్వు కంప్లీట్ చేస్తే నీకు మండిలో పాటిస్తా. తింటావా? ఈజీ రా. నాకు సరే, ట్రై చేద్దాం. ల్యాప్టాప్ పక్కన పెట్టు. ఓపెన్ చేయి. अभी मजा आएगा ना भिड़ो. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మన వైబ్స్. ఈరోజు మనతో వివేక్ ఉండు. సో ఈ ఛాలెంజ్ అయితే వివేక్ కంప్లీట్ చేస్తాడు. చిప్స్, స్పైసెస్ చిప్స్ జస్ట్ 1 minute తినేయాలి. మనోడు తింటాడో లేదో చూద్దాం. ఇటు తింటే మండికి తీసుకెళ్దాం. మనోడిని పార్టీ మండి ఛాలెంజ్. మండి. వివేక్ 1 minute తిన్నాను ఈ చిప్స్. కూర్చొని ఓపెన్ చేయరా. అర్థమైంది, ఇల్లు ఏదో ఉంది. తీసి తినడం రా. దాని లోపల ప్యాకెట్ ఉంటుంది రా. ప్యాకెట్ తీరా బాబు. అరే అట్లా కొట్టకు రా. ఖరాబ్ అవుతుంది అది. అరే నిజంగా మళ్ళీ ఇంకొకటి ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఈ చిప్స్ ని జస్ట్ 1 minute కంప్లీట్ చేస్తే వీటికి మండికి తీసుకెళ్దాం. ఈ స్పైసెస్ట్ చిప్స్ అమర్గాడు తింటాడో లేదో చూద్దాం గైస్. ఓపెన్ చేయ. ఇప్పుడే తినాలా? అరే చేయరా, కంప్లీట్ చేయరా. అవుతుంది రా. తిన ఎప్పుడు ఆపట్లేదు ఏంట్రా. నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులు అండి. దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. గైస్, అమర్ అయితే భయపడలేదు. కానీ వివేక్ గడు ఎందుకు అంత భయపడ్డాడు అడుగుదాం ఒకసారి. నువ్వెందుకు అంత భయపడ్డావు? ఏమో అది ఏమైనా ఉన్నామో అనుకున్నారా? ఏముంది అనుకున్నావు? నా పక్కన వెళ్ళేసరికి ఏమన్నా బళ్ళు వీళ్ళు చూసి షాక్ అవుతానా? వీడు పెద్ద తోపు. మరి వీళ్ళు చూసి ఎందుకు షాక్ అవుతా నేను?